మాస్ టీవీ న్యూస్ కి స్వాగతం. చరిత్రలో నిలిచిపోయేలా కడప గడపలో నిర్వహించిన టీడీపీ కడప మహానాడు సూపర్ సక్సెస్ అయిందని జిల్లా ఇన్ఛార్జి మంత్రి, రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత ఆనందం వ్యక్తం చేశారు. మహానాడు విజయవంతానికి కృషి చేసిన టీడీపీ ఉమ్మడి కడప జిల్లా నాయకులకు, కోఆర్డినేషన్ కమిటీ సభ్యులకు ఆమె ధన్యవాదాలు తెలియజేశారు. కడప మహానాడు విజయవంతం కావడంతో గురువారం నగరంలోని ఓ హోటల్ నిర్వహించిన విలేకరుల సమావేశంలో మంత్రి రాంప్రసాద్ రెడ్డి, టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర టీడీపీ నాయకులతో కలిసి ఆమె పాల్గొని మాట్లాడారు. కడప మహానాడు విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేశారు. చరిత్రలో నిలిచిపోయేలా కడప గడపలో టీడీపీ మహానాడు సూపర్ సక్సెస్ అయిందన్నారు. ఉమ్మడి కడప జిల్లా టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఐక్యంగా, సమన్వయంగా మహానాడును దిగ్విజయంగా నిర్వహించారు. మహానాడు నిర్వహణకు నియమించిన 13 కమిటీ సభ్యులు కూడా ఈ విజయంలో కీలక పాత్ర పోషించారు. మహానాడు విజయవంతం అవడంలో తాను కూడా భాగస్వామ్యం కావడం అదృష్టమన్నారు. రాయలసీమను అభివృద్ధి చేస్తుంది కూడా సీఎం చంద్రబాబు నాయుడేనన్నారు. రాయలసీమ అభివృద్ధిపై సీఎం చంద్రబాబుకు ప్రత్యేక విజన్ ఉందన్నారు. రాయలసీమలో 2019 వరకు టీడీపీ హయాంలో 13,000 కోట్ల రూపాయలు నీటిపారుదల ప్రాజెక్టులకు ఖర్చు చేశామన్నారు. రాయలసీమ అభివృద్ధి టీడీపీతోనేనని, రక్తం పారే చోట అభివృద్ధి బాటలు వేస్తున్నామని జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సవిత పేర్కొన్నారు. టీడీపీ మహానాడు విజయవంతం కావడంతో కొన్ని దుష్ట శక్తులు కుమిలిపోతున్నాయన్నారు. కడప తమ గడ్డ అని నిన్నటి బీరాలు పలికిన కొందరికి నిన్నటి మహానాడుతో భ్రమలు తొలగిపోయాయన్నారు. టీడీపీకి కడప గడ్డ అడ్డ అని మంత్రి సవిత స్పష్టం చేశారు. భారతదేశంలోనే ప్రాంతీయ పార్టీల అతిపెద్ద కుటుంబం తెలుగుదేశం కుటుంబం. మరి ఆ కుటుంబం అంతా సంవత్సరానికి ఒకసారి చేసుకునే ఈ మహా పండుగకు తరలి వచ్చిన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ ప్రత్యేకతమైన తెలుగుదేశం పార్టీ తరఫున ప్రత్యేకతమైన ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాం. ఎందుకంటే కడపలో గత 3 రోజులుగా ఎవరు కనీ విని విధంగా రంగరంగ వైభవంగా కడపను పసుపుమయం చేశారు. నిజంగా చాలా ఆనందం అనిపిస్తుంది. ఎందుకంటే మహానాడు అని ప్రకటించిన రోజు నుంచి ఇక్కడ ఉమ్మడి జిల్లా స్థానిక నాయకులు, శాసనసభ్యులు, మరి జిల్లా ప్రెసిడెంట్ గారు, అదేవిధంగా మినిస్టర్ రాంప్రసాద్ రెడ్డి గారు, మిగతా అందరూ ఏకమై భుజస్కంధాలపై వేసుకొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. వారితో పాటు మీడియా సోదరులకు కూడా ప్రత్యేకతమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే వారు కూడా గత 5 సంవత్సరాల పాలన చూశారు, మరి 10 నెలల పాలన చూశారు. మరి ఈ ప్రోగ్రామ్ని విజయవంతం చేయాలని మీరు కూడా 10 రోజుల నుంచి సహకరించినందుకు మీ అందరికి కూడా ప్రత్యేకతమైన ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాం. మరి చరిత్రలో ఎప్పుడు ఇంత విశాలమైన ప్రాంతం, ఇంత పెద్ద ఎత్తున అంటే గతంలో మహానాడు చేసుకుంటాం ఆనవాయితీ. ఎందుకంటే అన్న నందమూరి తారక రామారావు గారు బలహీన వర్గాల కోసం పార్టీ పెట్టిన రోజు అప్పటి నుంచి కూడా మనం మహానాడు కార్యక్రమాలు చేసుకుంటూ వచ్చాం. కానీ విని ఎనగని విధంగా ఈరోజు కడపలో ఒక చరిత్ర సృష్టించారు. నిజంగా చాలా హ్యాపీగా ఉంది. అంతేకాకుండా నేను ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్న కడపలో ఈరోజు మాకు అవకాశం కల్పించిన, ఎందుకంటే అందరూ అడిగాం, రాయలసీమ శాసనసభ్యులు, ఎంపీలు అందరూ మరి జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారిని మేము ఈసారి రాయలసీమలో అవకాశం ఇవ్వని చెప్పి పోలిట్ బ్యూరో సభ్యులు వాసు గారు, మిగతా వారు అందరూ అడిగితేనే ఒక పక్క ముఖ్యమంత్రి గారు, మరి మన యువగల మన్నేత లోకేష్ బాబు గారు, రాష్ట్ర అధ్యక్షులు కూడా మనకు అవకాశం ఇచ్చారు. అవకాశం ఇచ్చినందుకు, మేము నిరూపించుకున్నందుకు అందరూ సహకరించారు. ఒక పక్క స్టేట్ కమిటీ కూడా కొంతమంది ఒక్కొక్కరు 13 కమిటీలు వేసి ఆ 13 కమిటీలు వారు కూడా ఒక పక్క ఒకరు బీదా రవిచంద్ర గారు కావచ్చు, మరి ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డి గారు, మరి సత్య గారు, అదేవిధంగా మరి బీసీ జనార్దన్ రెడ్డి గారు, అది మరి ఇంకా కొంతమంది ఇంపార్టెంట్ రాజు గారు అయితే వర్షం పడింది ఫస్ట్ డే. ఆ వర్షం పడినప్పుడు కూడా వారు అందరూ అక్కడే ఉండి డే అండ్ నైట్ అక్కడే ఉండి మరి రాజు గారు, మరి ఇప్పుడు చైర్మన్ పార్కింగ్ కావచ్చు, అందరూ ఎవరికి ఏ డిపార్ట్మెంట్ ఏమొచ్చి ఇచ్చామో అందరూ వాళ్ళ భుజస్కంధాలపై వేసుకొని ప్రోగ్రామ్ సక్సెస్ చేశారు. మరి చాలా సంతోషం. మరి యుగల అధినేత గారు మనకు 6 తీర్మానాలు చేశారు. భావి తరాల భవిష్యత్ కోసం ఈరోజు నిన్నటి రోజున తీర్మానాలు కూడా చేయడం చాలా ఆనందంగా ఉంది. రాయలసీమ నాది, నా గడ్డ, నా పులిబిడ్డ అని చెప్పుకున్న వాళ్ళు చాలా మంది చూశారు. చివరికి రాయలసీమ కాదు కడప నా అనే భ్రమలో ఉన్నారు. ఎలక్షన్ల తర్వాత 10లో 7 సీట్లు తెలుగుదేశం ఎన్డీఏ ప్రభుత్వం గెలిచినా ఇంకా అదే భ్రమలో ఉన్నాడు. నిన్నటి రోజు నుంచి ఆయనకి భ్రమ చిమితించి ఏం మాట్లాడుతున్నారో కూడా జగన్మోహన్ రెడ్డికి అర్థం కాలేదు. మరి ఈరోజు రాయలసీమను అభివృద్ధి చేసింది
తెలుగుదేశం ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైతే ముఖ్యమంత్రిగా ఉన్నారో అప్పుడే అభివృద్ధి జరిగిందన్న విషయం మన అందరికీ తెలుసు. ఎందుకంటే ఈరోజు తాగునీరు కావచ్చు, సాగునీరు కావచ్చు, పరిశ్రమలు కావచ్చు, ఏది జరిగినా, ఇంజనీరింగ్ కాలేజీలు కావచ్చు, విద్యా వ్యవస్థలు కావచ్చు, అన్నీ జరిగినాయి అంటే అది తెలుగుదేశం ప్రభుత్వంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడే జరిగాయన్న విషయం కూడా తెలుస్తూ, మరి నిన్నటి రోజు కూడా రాయలసీమకు పెద్దపీట వేయబోతున్నాం అంటే ఇక్కడ రక్తం ఏరే పారిన చోట ప్రతి ఒక్కరూ కలం పెట్టుకోవాలి, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కావాలి, అన్ని రంగాల్లో ఉండాలి, ప్రతి ఒక్కరు ఎంటర్ప్రైనర్ కావాలనేది ముఖ్యమంత్రి గారి లక్ష్యం. రాష్ట్రంలో మొట్టమొదటిగా కడప టాప్అప్ కూడా ఇక్కడి నుంచే మొదలైంది. మరి చాలా సంతోషం, ఎందుకంటే రాయలసీమలో ఈ ప్రోగ్రామ్ సక్సెస్ కావడం, మరి వీరంతా, ఎందుకంటే కమలాపురం ఎమ్మెల్యే కావచ్చు, కడప ఎమ్మెల్యే కావచ్చు, భూపేష్ కావచ్చు, మరి అందరూ, మన ముఖ్యంగా వాసు గారు కావచ్చు, అందరూ భుజస్కంధాలపై వేసుకొని ఈ ప్రోగ్రామ్ సక్సెస్ చేశారు. మరి రాంప్రసాద్ రెడ్డి గారు మరి భారీ ఎత్తున తరలించి రావడం, ఇక మొత్తం అందరూ మూకమ్మడిగా ఈ ప్రోగ్రామ్ సక్సెస్ చేసినందుకు మరొక్కసారి అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై హింద్, జై తెలుగుదేశం.